ఈరోజైతే మా ఇంట్లో క్యాబేజీ మంచూరియా ఇంకా క్యాబేజీకి కావాల్సినవి చూసేద్దామా. క్యాబేజీని మంచిగా తురుముకోవాలి. వీలుంటే తురుముకోండి, లేదంటే సన్నగా కట్ చేసుకోండి. నేనైతే కొబ్బరి తురుము ఉంటుంది కదా, దాంతో అయితే ఇలా తురుముకున్నాను అనమాట. తురుమేసుకొని మొత్తం ఒక బౌల్లో వేసుకొని పసుపు, కారము, ధనియా పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ మంచిగా కలిసిపోవాలి. లోపల వాటర్ అనేది అవసరం లేదు. దీనికి సరిపడంత ఉప్పు అనేది వేసుకుందాం. ఎందుకంటే ఇది బాగా కలుపుతుంటే మనకు వాటర్ అనేది వస్తుంది. ఒకవేళ మీకు పొడి పొడిగా అనిపిస్తే కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇంకా నేను దీంట్లో అయితే కార్న్ఫ్లవర్ అనేది వేస్తున్నాను. ఒక 2 స్పూను కార్న్ఫ్లవర్ వేస్తున్నాను. కార్న్ఫ్లవర్ వేస్తే మనకు క్రిస్పీగా అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకో మైదా పిండి కూడా యాడ్ చేస్తున్నాను. దీనికి సరిపడంత మైదా పిండి అనేది తీసుకోవాలి. నేనైతే ఇంత మైదా పిండి అయితే తీసుకుంటున్నాను. ఒకవేళ సరిపోకుంటే మళ్ళీ కలుపుకోవచ్చు అన్నమాట. మీకు కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోండి, కానీ గోధుమ పిండితో చేసుకుంటే అంత బాగా రాదు. మైదా పిండితో చేసుకోవడం బెస్ట్. కానీ ఎప్పుడొకసారి మైదా పిండి తినాలి. ఎప్పుడు పడితే అప్పుడు మైదా పిండి అనేది తినకూడదు. ఇప్పుడు మైదా పిండి వేసినాక ఈ విధంగా అనేది మంచిగా కలిపేసుకోవాలి. ఒక 5 to 10 minutes వరకు అయితే బాగా కలిపేసుకొని ఇది పక్కన అయితే పెట్టేసుకుందాం. ఈ విధంగా కలుపుకుందాం కదా, పక్కన పెట్టేసుకొని ఇంకొక మిక్సీ బౌల్ తీసుకొని ఆ మిక్సీ బౌల్లో ఒక 3 టమాటాలు వాష్ చేసుకొని అవి అనేది కట్ చేసుకోవాలి. ఇదైతే పేస్ట్ కోసం. నేనైతే ఎలాంటి సాసెస్ అనేది వేస్తలేదు. సాసెస్ లేకుండా ఈరోజు నేను మంచూరియా చేస్తున్నాను, ఎందుకంటే పిల్లలు కూడా తింటారు కాబట్టి. ఇంకొక కడాయి పెట్టుకున్నాను. పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత చిన్న చిన్న బౌల్స్ వేసుకొని ఇంకా ఆయిల్లో వేసుకోవడమే. సరిపడంత బౌల్స్ వేసుకోవాలి ఆయిల్లో. బౌల్స్ వేసుకున్న తర్వాత అప్పుడే కలపకూడదు. కలిపితే చిట్లిపోతాయి. కొద్దిసేపు వేగనివ్వాలి. ఒక 2-3 minutes వేగిన తర్వాత అప్పుడు కలుపుకోవాలి. కలుపుకుంటే ఇలా మనకు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే మనకు మంచిగా లోపల కూడా అనేది ఉడికిపోతుంది. ఇలా మంచిగా చూడండి, ఈ కలర్లో అనేది రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇంకా మిగతా ఉన్న పిండితో కూడా మొత్తం మంచూరియా అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో కడాయి తీసుకొని ఒక 2 స్పూన్ ఇంత ఆయిల్ వేసుకొని దాంట్లో కొద్దిగా జీలకర్ర అనేది వేసుకుంటున్నాను. ఇంకా ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని 4 పచ్చిమిర్చి రౌండ్గా కట్ చేసుకున్నాను. ఇంకా ఇవి కూడా ఆయిల్లో వేసుకొని ఇంకా అప్పుడే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని ఈ విధంగా ఒక 5 minutes అనేది ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి మంచూరియా ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఈ మంచూరియాని ఏం చేద్దామంటే ఈ గ్రేవీ అనేది చేసుకుందాము. ఇంకా గ్రేవీ టమాటా మనకు ఉంది కదా, టమాటా మిక్సీ పట్టేసుకుందాం కదా, అది ఇంకా దీంట్లో వేసేసుకొని ఇంకా దీనికి కొద్దిగా మళ్ళీ నేను ఏం చేస్తున్నానంటే కొంచెం ఉప్పు, కొంచెం కారం పొడి వేస్తున్నాను. మీకు కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోండి కలర్ కోసము. నేనైతే వేయట్లేదు ఫుడ్ కలర్ ఈరోజు. ఇవి వేసుకున్న తర్వాత ఇది కొద్దిగా మంచిగా దగ్గరికి ఉడకాలి. దగ్గరికి ఉడికినాక ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత ఇంకా నేను దీంట్లో ఏం చేస్తున్నానంటే కార్న్ఫ్లవర్ వాటర్ పోసుకుంటున్నాను. ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకొని బౌల్ నిండా వాటర్ పోసేసుకొని ఇంకా దీంట్లో వేసుకున్న తర్వాత ఒక 2 minutes అది మంచిగా ఉడికిన తర్వాత ఇంకా మంచూరియా మొత్తము దీంట్లో వేసుకోవడము. మంచూరియా మొత్తము దీంట్లో వేసుకున్న తర్వాత ఎందుకంటే వాటర్ ఉంది కాబట్టి మనము ఇది డ్రై కావాలి, కొంచెము డ్రై అయ్యే వరకు కలుపుకోవాలి. ఇంకా నేనైతే ఇదే గంటెతో కలుపుకుంటున్నాను. మీరు వేరే గంటతో కలుపుకోండి. ఎలాంటి చిక్లిపోదు, క్రిస్పీగా టేస్టీగా ఎమ్మీగా అయితే సూపర్ ఉంటుంది. ఇలా ఈ విధంగా కలిపేసుకోండి. ఇంకా స్ప్రింగ్ ఆనియన్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసేసుకోండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇంకా కొత్తిమీర వేసేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకొని ఇంకోసారి కలుపుకోవడమే. చూడండి
కార్న్ఫ్లవర్ వాటర్ కూడా ఇంకిపోయింది కదా. ఇంకొకటి దీంట్లో చిన్న టిప్స్ ఏంటిదంటే మంచూరియా ఇంకా మీకు బాగా ఉండాలి, టేస్టీగా ఉండాలంటే మంచూరియాను 2 పీసెస్ చేసుకొని గ్రేవీలో వేసుకోండి. మీకు లోపల వరకు కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం నా వీడియో ఎవరు చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందనేది చెప్పండి. అలాగే మీకు ఎలాంటి వీడియో కావాలో కూడా చెప్పండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇంకా ఈరోజు నైట్ డిన్నర్ అయితే మాకు మంచూరియని ఇంకా ఇది ఉంది కాబట్టి మంచూరియా సరిపోతుంది అనేసి ఇంకా ఇదే తినేస్తున్నాము. ఇంకా నేనైతే టేస్ట్ చూసి చెప్తాను. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. మరి ఇంత మంచి టేస్ట్ వచ్చినప్పుడు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.